చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఎస్పెషల్లీ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక ఆయన బాగా తెలుసు. ఆయన పేరు ఎవరికి తెలియకపోయినా గుండంకుల్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన లలిత జ్యువెలర్స్ యాజమాన్యానికి సంబంధించి, అదే దాని యజమాని అనమాట. ఆయన చెప్పే మాట ఒకటే, నమ్మకమే నా పెట్టుబడని. అయితే ఈరోజు ఆ నమ్మకాన్ని ఒక వ్యక్తి కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక కస్టమర్ 46 గ్రాములు ఉన్న బ్యాంగిల్స్ కొంటే ఈరోజు 5 సంవత్సరాల తర్వాత అది 40 గ్రాములకు పడిపోయిందంట. తరుగు అనేది నార్మల్గా వేర్ అండ్ టేర్ అనేది మనం నమ్ముతూ ఉంటాం, కొంచెం అరుగుదల ఉంటుంది అని చెప్పి బంగారంలో. అయితే 6.5 గ్రాములు సుమారు అరగడం ఏంటి అనేది అతని ప్రశ్న. సో ఈరోజు అతను మీడియా ముఖంగా కూడా వచ్చారు. దాని గురించి కొంచెం డీప్గా డిస్కస్ చేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాను. సో ఏంటి సార్ అంటే, నార్మల్లీ అరుగుదల గురించి వింటూ ఉంటాం మనం. ఒంటి మీద ఎక్కువ వాడేవి అరుగుతూ ఉంటాయి, తక్కువ వాడేవి తక్కువ అరుగుతూ ఉంటాయి. బట్ 5 సంవత్సరాల్లో 6.5 గ్రాములు అరగడం అనేది చాలా వింతగా అందరూ పరిగణిస్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఆయన ఓపెన్ గా చెప్పేది ఏంటంటే, ఆయనకు ఒక టైటిల్ ఉంది, డియు రావ్ అని. అంటే ఆయన ఒరిజినల్ పేరు కిరణ్ కుమార్. అయితే మార్కెట్ లో అతనికి డియు రావ్ అనేటువంటి ఒక నిక్ నేమ్ ఉంది. ఆ డియు రావ్ అంటే డబ్బులు ఊరికే రావు. అంటే ఆ డైలాగ్ తో ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు, డబ్బులు ఊరికే రావు అనే పేరుతో. అంటే ఆయన చాలా ఓపెన్ గా, మీరు మా దగ్గర సరుకుని, మా దగ్గర ప్రైస్ ని మీరు ఓపెన్ గా వచ్చి మీ ఫోన్లో స్నాప్ తీసుకోండి, తీసుకొని వెళ్ళి ఒక 7-8 షాపుల్లో కంపేర్ చేసి రండి, నేను కాన్ఫిడెంట్గా వాళ్ళకంటే డెఫినెట్గా తక్కువ ధరకు ఇస్తాను. అంటే దీనికి మేమేదో నష్టపోయి మీకు ఇవ్వడం లేదు, మేము వస్తువుని ఎలా చేయాలో అలా చేస్తున్నాం కాబట్టి ఇవ్వగలుగుతున్నాం అని చెప్పాడు ఆయన. ఇదే ఆయన బ్రాండ్. అలా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన. క్రియేట్ చేసుకున్నప్పుడు మా దగ్గర తరుగు చాలా తక్కువ ఉంటుంది, ఇవన్నీ చెప్తూ వచ్చాడు. దీన్ని ప్రపంచం నమ్మటం మొదలుపెట్టింది. రెండోది, జనరల్గా ఎవరైనా సరే ఇంకో రకంగా రోల్ మోడల్ ఆయన చాలా మందికి. తన బ్రాండ్ని, తన వ్యాపారాన్ని తనే ప్రమోట్ చేసుకోవటం అనే ఒక పద్ధతి మొదలుపెట్టాడు ఆయన. ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరినో స్టార్స్తో చేయించాలి తమ వెంచర్ గురించిన పబ్లిసిటీ అని అనుకోవడం లేదు. వాళ్ళే, నేనే ఈ వెంచర్ వేశాను, నా వెంచర్ స్పెషాలిటీస్ ఇవి అని చెప్పేస్తున్నారు. కెమెరా ముందుకు వచ్చి మేకప్ వేసుకుని వాళ్ళు సతీ సమేతంగా వచ్చి కూడా మాట్లాడేస్తున్నారు. అంటే సోషల్ మీడియా వచ్చాక ఇది ఒక అడ్వాంటేజ్ అయింది. ప్రతి ఒక్కళ్ళు రీల్స్ చేసేస్తున్నారు. అంటే ఎవరికి ఇంతకుముందు ఉన్నటువంటి కెమెరా అంటే భయము, ఇంకోళ్ళతో మాట్లాడాలన్నా లేకపోతే స్టేజ్ ఫియర్లు ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు దాదాపుగా అవి తొలగిపోతున్నాయి జనాలకి. ఈ తొలగిపోతున్న టైంలో మనం ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే జనం చూస్తారు అనేటువంటి అనుమానాలు కూడా పోయినాయి. ఈ పోతున్నటువంటి జనరేషన్కి ఈయన ప్రాపర్గా కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయ్యి ఇందాక మీరు అన్నట్టుగా గుండంకుల్ అన్నప్పటికీ పర్వాలేదు, ఆ గుండె తన ఆహార్యంగా పెట్టుబడిగా ఆయన ప్రారంభించాడు వ్యాపారం. అయితే ఈ వ్యాపారం మొదలైన తర్వాత, ఈయన అడ్వర్టైజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అది తెలుగు రాష్ట్రాల్లో చాలా పల్లెలకి పాకింది. చాలా అంటే రూరల్ ఏరియాల్లో బాగా బలంగా షాపులు మోప్ చేశాడు ఆయన. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్ జరిగింది వైజాగ్లో. వైజాగ్లో కానీ ఆ కస్టమర్ కొంచెం లోతట్టు ప్రాంతం నుంచి వచ్చిన వాడే. అంటే అతను మాట్లాడుతున్నటువంటి పద్ధతి అది అలా కనిపిస్తోంది. అయితే దీనికి ఒక జస్టిఫికేషన్ చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళు. తూకం వేసేటప్పుడే పొరపాటు జరిగి ఉండొచ్చు అని. ఇప్పుడు ఆల్రెడీ అది ప్రభుత్వ దీనికి వెళ్ళిపోయింది. సంబంధించిన తూనికలు కొలతలకు సంబంధించిన అధికారులు వచ్చేసారు, చెక్ చేశారు. అయితే నెమ్మదిగా ఈ కేసుని అలా డ్రైవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా డ్రైవ్ చేస్తున్నారంటే, తూకం వేసేటప్పుడే పొరపాటు జరిగి ఉండొచ్చు అంటే, జనరల్గా ఈ వస్తువులతో పాటు కొన్ని ఇవి పెడతారు, దానికి సపోర్టింగ్గా ఒక ప్లాస్టిక్ ఇవేవో పెడతారు, వాటితో కలిపి తూకం వేసి ఉంటారేమో. ట్యాగ్ అలాంటివి, అవి ప్రైస్ ట్యాగ్లు, అలాగే లోపల సపోర్టింగ్ గా ఒక చిన్న కవర్ ఏదో పెడతారు, అది తీసేస్తారు తర్వాత. ఇవన్నీ కలిపి తూకం వేసి ఉండొచ్చు, అందుకని ఇంత వేరియేషన్ వచ్చింది తప్ప ఇక్కడ అలాంటివి జరగవు అని చెప్తున్నారు. కానీ
ఇది ఇప్పుడు మనం తెలుగు ప్రాంతాల్లో వింటున్నది గానీ, ఇంతకుముందు బెంగుళూరులో ఇలాంటిది ఒకటి జరిగింది. ఉమ్, ఏది దాదాపు ఒక 5, 6 సంవత్సరాల క్రితమే. 5, 6 సంవత్సరాల క్రితమే వీళ్ళు చెబుతున్నటువంటి క్వాలిటీ రావడం లేదు. ఉమ్, అలాగే వీళ్ళు చెప్తున్నటువంటి తరుగు ఇవన్నీ చెప్తున్నారు గానీ, అలా జరగటం లేదు. అంటే వాళ్ళు కంపేర్ చేసింది అప్పుడు బెంగుళూరు గొడవ జరిగినప్పుడు ప్రధానంగా వచ్చింది ఏంటంటే, బంగారానికి క్వాలిటీ ఉంటుంది. 22 క్యారెట్స్ అంటారు. ఉమ్, ఉమ్, దీనికి సంబంధించి వాళ్ళు ముందు ఏదైతే రాస్తారో స్లిప్‌లో, దానికంటే తక్కువ గనక మళ్ళీ మీరు తీసుకెళ్ళి రీసేల్ చేయడానికి వెళ్ళినప్పుడు తక్కువుంటే కొనరు. రేట్ తగ్గిస్తారు. ఉమ్, ఇలా లలిత జ్యువెల్లరీలో కొన్న వస్తువులకి వాళ్ళు రాసినటువంటిది కాకుండా, అంటే 927 ఆ మేరకొచ్చినా చాలు. ఇప్పుడు టాటా వాళ్ళ తనిష్క్ ఉంది. ఉమ్, ఆ తనిష్క్‌లో వాళ్ళు క్లియర్‌గా చెప్తారు మెన్షన్ చేసి. అది అంతకంటే తగ్గదు. ఉమ్, ఎక్కడ చెక్ చేసినా. కానీ లలిత జ్యువెల్లరీలో కొన్నది అక్కడ చెక్ చేస్తేనే రకరకాల వేరియేషన్స్ చూపిస్తోంది. ఉమ్, ఒక్కొక్కసారి ఒక్కొక్క నంబర్ చూపిస్తోంది అనేది ఎలిగేషన్ అప్పుడు. ఉమ్, ఇలాంటి ఎలిగేషను దీన్ని తిరిగి రీసేల్‌కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర కొన్నదే. రీసేల్‌కి వెళ్ళేసరికి వాళ్ళు చెప్పిన క్వాలిటీతో లేదని చెప్పి కస్టమర్లతో మాట్లాడి వివాదాస్పదమైన పరిస్థితి కూడా ఉంది. ఉమ్, అందుకని రకరకాల ప్రాంతాల్లో లలిత జ్యువెల్లర్స్ మీద ఈ రకమైన ఆరోపణలు క్వాలిటీకి సంబంధించి గతంలో జరిగాయి. ఉమ్, ఇది కొత్తది కాదు. అయితే వీటన్నిటి మధ్యలోనే ఆయన ప్రచారం చేస్తూ వచ్చాడు. అయితే వీళ్ళ ప్రధానమైన సెల్లింగ్ పాయింట్ ఏంటంటే, ఏ ప్రాంతంలో అయితే షాప్ పెడుతున్నాడో ఆ ప్రాంతపు కల్చర్‌ని స్టడీ చేస్తారు. ఉమ్, స్టడీ చేసి మీకు కంపారిటివ్‌గా ఇప్పుడు విశాఖపట్నంలో లలిత జ్యువెల్లర్స్‌తో పాటు ఉన్నటువంటి ఆ పక్కనున్న జ్యువెల్లరీ షాపులు చూడండి. ఉమ్, లేదు హైదరాబాద్ పంజాగుట్టలో వాళ్ళ షాప్‌కి, ఇతర షాపులకి వేరియేషన్ చూడండి. ఉమ్, వీళ్ళు చాలా ట్రెడిషనల్ సరుకులు దొరుకుతాయి వీళ్ళ దగ్గర. అంటే మీకు ఒక ఒక పూజో లేకపోతే మరొకటో చేస్తున్నప్పుడు అక్కడ పెట్టేటువంటి బంగారు నగలకు సంబంధించినటువంటి కేటలాగ్ మీకు ఇంకో చోట దొరకదు. వాళ్ళ దగ్గరే దొరుకుతుంది. ఉమ్, ఇది వాళ్ళ ప్రధానమైన సెల్లింగ్ పాయింట్. అక్కడ ఆయన ప్రజల మనసులు చూరగొని దాన్ని కొంచెం ఎక్కువ రేటుకే అమ్మి వ్యాపారం చేసుకుంటున్నాడు. అది వాస్తవం. ఉమ్, ఈ ప్రయాణంలో దిగువ స్థాయి, అంతకంటే దిగువ స్థాయి, మధ్యతరగతి, అలాగే అప్పర్ మిడిల్ క్లాసు ఈ ఆత్మల్ని ఆయన ఈ డబ్బులు ఊరికే రావు అనేటువంటి వాక్యంతో పట్టుకున్నాడు. ఉమ్, పట్టుకుని మీరు చెక్ చేసుకోండి, ఓపెన్ ఆఫరు ఇవన్నీ చెప్పడం ద్వారా ఒక నమ్మకాన్ని కలిగించగలిగాడు. చూద్దాం అని చెప్పి చాలామంది అటువైపు మళ్ళారు. ఇతర అంటే ఇప్పుడు మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, గతంలో లాగా ప్రతి పల్లెలోనూ స్వర్ణకారులు ఉండేవాళ్ళు ఇదివరకు. ఉమ్, ఈ పల్లెల్లో ఉండేటువంటి సాంప్రదాయ స్వర్ణకారుల వృత్తి వ్యాపారాలు సర్వనాశనం అయిపోయి వాళ్ళు కాంపౌండర్లుగాను ఇలా బతుకుతున్నారు ఇప్పుడు. ఉమ్, ఏ ఊళ్ళోనూ కంసాలి అనేటువంటి పాత్ర ఉండటం లేదు ఇప్పుడు. ఉమ్, కొన్ని గ్రామాల్లో ఇంకా బతుకుతున్నారు కానీ చాలా తక్కువ. ఇప్పుడు బంగారానికి సంబంధించిన ఏ వ్యవహారం అయినా సరే ఏదో ఒక కార్పొరేట్ దుకాణానికి వెళ్ళి చూసుకుంటున్నారు జనాలు. ఉమ్, బంగారం వ్యాపారం అంటే స్వర్ణకారులు ప్లస్ కోమట్లు వీళ్ళిద్దరి మధ్య నడిచేది తెలుగు ప్రాంతాల్లో. ఉమ్, ఇప్పుడు ఈ 2 కులాలు లేచిపోయినాయి. లేచిపోయి ఈ టోటల్ వ్యాపారం మార్వాడీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఉమ్, మార్వాడీల చేతుల్లోకి అలాగే బనియాల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ లలిత జ్యువెల్లర్స్ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి సరుకే. సో వీళ్ళు విస్తృతమైన వ్యాపారం చేస్తున్నారు. పోటీని నివారించేస్తున్నారు. పోటీని అడ్డు తొలగించుకుంటున్నారు. అలా ఇతనికి సంబంధించినటువంటి సెల్లింగ్ పాయింట్ ఏంటంటే సాంప్రదాయ వస్తువులు వీళ్ళ దగ్గర ఎక్కువ దొరుకుతాయి. ఉమ్, కొంతమంది కంప్లైంట్ కూడా ఉంది అది ఆ షాప్ మీద. అంటే ఇదేదో పాత జ్యువెలరీ ఎక్కువ అమ్ముతున్నారు వీళ్ళు, మోడర్న్ జ్యువెలరీ తక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర అనే కంప్లైంట్ ఉన్నప్పటికీ వాళ్ళు దాన్ని భరిస్తూనే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. ఉమ్, ఇలా వ్యాపారం విస్తరించడానికి, జనంలోకి తీసుకెళ్ళటానికి సంబంధించి ఆయనకి చాలా స్పష్టమైన వ్యూహం ఉంది. దాంతో ఎవడు విభేదించాల్సిన అవసరం లేదు. ఉమ్, అది ఏ వ్యాపారవేత్తకైనా ఉండాల్సిన లక్షణమే. కానీ ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాడు ఓ ఛానల్‌కి. వెళ్ళిన సందర్భంగా ఏవండీ ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని మీరలా మీరే బ్రాండ్‌గా మారిపోయి
క్రియేట్ చేసుకున్నారు కదా, మరేమిటి మీతో ఇంటర్వ్యూ చేయటం వలన మాకేదైనా మా అందరికీ ఏదైనా బంగారం పంచి పెడతారేమో అనుకుంటున్నాం మేమన్నాడట ఆయన. Yeah. అంటే లేదు, నేను చాలా కష్టపడి జనంలోకి తీసుకెళ్తున్నాను, జనాలకి సేవ చేస్తున్నాను, నేను వ్యాపారం చేయట్లేదు, సేవ చేస్తున్నాను. కాబట్టి నాతో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీరు నాకు ఏదన్నా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను అన్నట్ట. ఇది పబ్లిష్ అయినటువంటి స్టోరీని. Yeah. అలాంటి మీ ఇంట్లో పెద్ద కొడుకుగా మాట్లాడుతున్నాను అని కూడా కొన్ని యాడ్స్లో మాట్లాడాడు ఆయన. ఇలా పబ్లిక్తో పర్టికులర్గా ఆయన టార్గెట్ చేసింది మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్, ఈ సెక్షన్ని. దిగువ తరగతి ప్రజల మనసులు చూరగొనటం అనేది ఆయన టార్గెట్ చేసిన ఏరియా. వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత వెంటనే తాకట్టు పెడతారు ఎక్కడో చోట. ఇది గమనించాలి. ఈ తాకట్టు పెట్టినప్పుడు కూడా చాలా టెన్షన్తో ఉంటారు వాళ్ళు. వాళ్ళ ప్రాబ్లమ్స్లు అన్నీ సీరియస్గా పట్టించుకుని చేయరు. ఒక డబ్బులున్నవాడు సరదాగా వెళ్ళి, అంటే బ్యాంక్ నుంచి ఏదో లోన్ తీసుకోవటానికి జ్యువెలరీ పెట్టినప్పుడు పట్టించుకునేంతగా వీళ్ళు ఏదో లోకల్గా ఒక తాకట్టు వ్యాపారం, వాడు మార్వాడి అయి ఉంటాడు, అక్కడికి వెళ్ళి పెట్టుకున్నప్పుడు వీళ్ళు అడిగిన డబ్బులు ఏదో వాడు ఇస్తాడు, అక్కడి వరకు సెటిల్ అయిపోతుంది. దాని లోతుల్లోకి వెళ్ళి తర్జన్ భర్జన్ పడేటువంటి నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు అనేటువంటిది ఇతని భరోసా కావచ్చు. అందుకని అలా నడిచిపోతుంది వ్యాపారం. విమర్శలు వచ్చే దగ్గర వస్తున్నాయి, దాడులు జరిగే చోట జరుగుతున్నాయి, దాన్ని ప్రపంచం దృష్టికి వెళ్లకుండా ఆయన మళ్లించగలుగుతున్నాడు. ఇప్పుడు ఈ వైజాగ్ ఇన్సిడెంట్ జరిగేసరికి అది మొత్తం ఛానల్స్ పట్టుకొని ప్రపంచం ముందుకు బ్లాక్ వచ్చినాయి. ఈ లాక్కు రావడానికి కారణం ఏంటంటే ఈయన చెప్పినటువంటి డైలాగే, డబ్బులు ఊరికే రావు అని. ఇప్పుడు దీన్ని ఇంకోలా ప్రపంచం అర్థం చేసుకుంటోంది, డబ్బులు ఆయనకి ఊరికే రావు, మోసం చేస్తేనే వస్తాయని చెప్పి అంటున్నారు. ఇలాంటివి చేస్తేనే వస్తాయి. అంటే ఈ తప్పుడు తూనికలు, ఈ తప్పుడు తూకాలు తూయటం ద్వారా సంపాదించినటువంటి డబ్బులతో ఈయన వ్యాపార సామ్రాజ్యం నిర్మిస్తున్నాడు అనే అభిప్రాయం ఏర్పడటానికి, అంటే డబ్బులు ఊరికే రావు అనే ట్యాగ్తోనే ఈ ఆర్గ్యుమెంట్ కూడా మార్కెట్లోకి ప్రవేశించింది. ఏ వ్యాపారం మీదైనా ఒక నమ్మకం బిల్డ్ చేసుకుంటారు, ఆ నమ్మకం ఎక్కడో చోట దెబ్బతింటుంది. ఆ దెబ్బతిన్నప్పుడు ఇమ్మీడియట్గా క్రైసిస్ మేనేజ్మెంట్ రంగంలోకి దిగాలి. ఇప్పటివరకు డియు రావు గారు ఎక్కడ బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఆయన నేరుగా వ్యవస్థల్ని మేనేజ్ చేసే పనిలో ఉన్నాడని నా డౌట్. అందుకనే అందులో భాగంగానే ఇందాక నేను చెప్పినటువంటి ఈ ట్యాగులతోనూ వాటితోనూ కలిపి తూకం వేసి ఉంటారు. అందుకని తూకంలో జరిగిన పొరపాటు తప్ప అది ఆ పొరపాటుగా భావించేటట్లయితే దీన్ని కాంపన్సేట్ చేస్తామని చెప్తాడు. ఈ 6 గ్రాములని కాంపన్సేట్ చేసి ఈ కేసును క్లోజ్ చేసేసి దీన్ని కూడా అడ్వాంటేజ్గా మార్చుకుని అడ్వర్టైజ్మెంట్గా మార్చేటువంటి తెలివితేటలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రయత్నము ప్రయోగము ఏదో చేసే కార్యక్రమంలో ఆయన వ్యూహరచనలో ఉండుంటాడని అనుకుంటున్నాను నేను. రెండోది, దీన్ని ఇతర వ్యాపారస్తులు తన్ని డీఫేమ్ చేయటం కోసం పన్నిన కుట్రగా కూడా ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళటానికి ఒక ప్రయత్నం మొదలు పెడతారు. ఇది కూడా కస్టమర్స్ వైపు నుంచే జరుగుతుందని నేను అనుకుంటున్నా. అంటే మేము రెగ్యులర్గా ఇందులోనే కొనేవాళ్ళం, మాకెప్పుడు ఇలాంటి అనుభవం జరగలేదు, ఇది డెఫినెట్గా ఏదో పొరపాటు జరిగింది, దీన్ని ప్రాపర్గా వెరిఫై చేసి ప్రజలకి అవసరమైనటువంటి సందర్భాల్లో అవసరమైన జ్యువెలరీ అందించేటువంటి లలిత జ్యువెలరీస్ని కాపాడుకుందాం లాంటి ఉద్యమం కూడా ఏదైనా మొదలు పెట్టాలి. ఈవెన్ కమెంట్స్ మీరు అన్నట్టు కమెంట్స్ కూడా చాలా మట్టుకి నేను ఇన్ని సంవత్సరాల నుంచి కొంటున్నాను, నాకు ఎప్పుడు అలాంటిది లేదు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, కావాలని లలిత జ్యువెలర్స్ని డిఫేమ్ చేస్తున్నారు అని చెప్పి చాలా కమెంట్స్ చూసానండి నేను. అది పుష్ చేస్తారు. అంటే ఈయనకి మీరు అన్నట్టు బ్రాండ్ అంబాసిడర్ లేకుండా ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఆయన నిజంగా మీరు అన్నట్టే ప్రజల్లోంచి మార్కెటింగ్ ని ఒక దేన్ని సంస్థని ఎవరిని సోషల్ మీడియా దేన్ని సంప్రదించకుండా నిజంగానే ప్రజల్లోంచి తీసుకొచ్చే సత్తా ఆయనకుంది. అంతే, అంటే పబ్లిక్ ఒపీనియన్ గా దాన్ని ప్రొజెక్ట్ చేయటం. ఎవరైతే దాడి చేస్తున్నారో ఈ దాడి వ్యూహాత్మకంగా జరుగుతోంది అని ప్రొజెక్ట్ చేయటానికి సంబంధించి, అంటే ప్రతి వ్యాపారానికి కూడా ట్రోల్ సైన్యం ఉంటుంది. అంటే కనీసం ఒక 7-8 మంది ట్రోలర్స్కి డబ్బులు ఇస్తున్నారు, ప్రతి నెల హైర్ చేస్తున్నారు. ట్రోల్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఈ ఏజెన్సీస్ దగ్గర సబ్స్క్రైబ్ చేస్తారు వీళ్ళు. ఈ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ రకరకాల పేర్లతో ఇప్పుడు సోషల్ మీడియా మీదకి దాడి చేస్తారు. దాడి చేసి డియు రావు గారు
చేసిన తప్పేమీ లేదు. ఇది ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బకొట్టడానికి, అంటే సామాన్యులకి అందుబాటు ధరల్లో ఉండేటువంటి అవసరమైనటువంటి నగలమ్ముతున్నటువంటి ఒక సాంప్రదాయాన్ని గౌరవించే వ్యాపారవేత్తని దెబ్బకొట్టడం కోసం ఎవరో స్కీమ్ చేసి ఈ గొడవ చేస్తున్నారు అని ఈ అభిప్రాయాన్ని స్ప్రెడ్ చేయడానికి చాలా పోస్టులు వస్తాయి, కామెంట్లు వస్తాయి. ఎవరు వీడియో చేసినా వాళ్ళ మీద దాడి జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయటం కోసం ఆయన కొన్ని ట్రోల్ సైన్యాలని హైర్ చేసుకుని కూడా ఉంటాడు ఈ పాటికి. మీరు చెప్తున్న కామెంట్స్ అన్ని ఆ అకౌంట్లో నుంచి వస్తున్నవనే అనుకోవాలి. అంత టార్గెట్ చేసి, అంటే పబ్లిక్ నుంచి అంత రెస్పాన్స్ ఊహించలేం, భయపడతారు వాళ్ళు. అంటే మనం కొన్న దానిలో ఇలాంటిది ఏమన్నా ఉందా అని పక్కనున్నటువంటి ఏదో ఒక తూకం కొట్టుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఈ రసీదులు పట్టుకొని. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఒకప్పుడు రసీదులని బలంగా నమ్మేవాళ్ళం సార్. ఇప్పుడు ఇదే రసీదు తెచ్చిన తర్వాత అంటే ముందు ఒక నినాదం తెచ్చారంట, ఏంటంటే మిస్ మ్యాచ్ అవుతున్నాయి, ఈ రసీదులో ఉన్న ఐటమ్స్ ఇవి కాదు, ఐ మీన్ ఇవి కాదు ఆర్నమెంట్స్ అని చెప్పి అన్నారంట. ఒకవేళ ఆ నినాదం తీసుకుంటే ఇంకొంచెం బెటర్ సేవ్ అయ్యేవారా? ఈ నినాదమే బెటర్ అంటారా? ఇదే బెటర్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ రసీదులు నగలు పట్టుకుని మార్కెట్లోకి వచ్చేస్తారు ఆ మాట అంటే. అందుకని ఈ మిస్ మ్యాచ్ అనే దానికంటే కూడా ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది, తూకంలో పొరపాటు అంటే అక్కడ వరకే కన్ఫైన్ అయిపోతుంది విషయం. అక్కడ వరకు రౌండ్ అప్ చేసేసి దాన్ని క్లోజ్ చేసేసుకునే ప్రయత్నమే చేస్తున్నాడు ఆయన. బట్ ఇప్పుడు కూడా తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఆర్నమెంట్ కొన్నారో మళ్ళీ పక్క షాప్కి వెళ్ళి తూకం వేయించుకోవాలి, ఈ డౌట్లు వస్తాయి కదా సార్. అంటే అసలు మామూలుగా ఈ పద్ధతి ఉంది. గతంలో కొన్న దగ్గర తూకం అనే ప్రోగ్రాం లేదు అసలు. ఇప్పుడు కొన్నవాళ్ళు తూకం చెప్తారు, చెప్పిన తర్వాత తూనిక కోసం ఒక ప్రత్యేక దుకాణాలు ఉండేవి ఇదివరకు స్వర్ణకారుల రోజుల్లో. అక్కడికి తను కస్టమర్ కలిసి వెళ్ళి అక్కడ తూకం వేయించి ఏమండి మ్యాచ్ అయింది కదా అన్న తర్వాతే చివరి పేమెంట్ తీసుకునేవాళ్ళు. ఇది పద్ధతి. ఇప్పుడు మొత్తం అక్కడే జరుగుతోంది అన్ని పనులు. క్వాలిటీ కూడా వాళ్ళే చెప్తున్నారు, ఇది ఇంత క్వాలిటీతో ఉంది, 920 940 ఈ నెంబర్లన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఇది 940 ఉందో లేదో ఎవరికి తెలియదు. తిరిగి అమ్మటానికి వెళ్ళినప్పుడు ఇది 900 కూడా లేదని అంటాడు. అన్నప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఆ రేటుకి నడుస్తుంది అది. ఇది 22 క్యారెట్స్ బంగారం అని అమ్మింది, ఇంకో చోటకి వెళ్ళి టెస్ట్ చేస్తే ఇది 920 ఉందండి అన్నప్పుడు వీళ్ళ మనసు చివుక్కుమంటుంది కదా. ఇలాంటివి అనేకం జరిగాయి అని చెప్తున్నారు ప్రజలు. ఇలాంటి కంప్లైంట్స్ ఆల్రెడీ ఉన్నాయి దాని మీద. క్వాలిటీకి సంబంధించి, తూకానికి సంబంధించిన సమస్య ఇప్పుడు ఉత్పన్నమైంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద ఉన్నారు వాళ్ళు. అయితే ముందు ప్రజల మనసుల్లో నుంచి ఈ భయాన్ని పక్కన పెట్టడం కోసం ఈ హైయర్డ్ ట్రోలర్స్ని వాడి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం కోసం ఒక యుద్ధం చేస్తున్నాడు ఆయన. ఈ ప్రయాణంలో భాగంగా రేపో ఎల్లుండో ఆయన ఒక వీడియో రిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఆ వీడియోలో ఆయన చాలా స్పష్టంగా ఇదంతా బయట నుంచి జరుగుతున్నటువంటి దాడి, వ్యాపార ప్రత్యర్థులు తన మీద చేస్తున్నటువంటి దాడిగా దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు ఏవో చేస్తాడు ఆయన. అలాగే తన ఇమేజ్ డ్యామేజ్ చేయటానికి కొంతమంది ఫేక్ టీం తన టీంతో కలిసిపోయి చేస్తున్నటువంటి ఒక స్కామ్గా కూడా తను భావించి అలర్ట్ అయిపోయి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడటానికి ప్రయత్నం చేస్తాను అని కూడా చెప్పచ్చు. రకరకాల స్క్రిప్టులు తయారు చేసే రైటర్లు ఉంటారు అక్కడ. ఆయన ఏదో ఒక 2-3 స్క్రిప్టులు పట్టుకుని మార్కెట్లోకి అయితే వస్తాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏ స్క్రిప్ట్ని ప్రజలు ఆమోదిస్తారో చూడాల. అటువంటి కండిషన్లో లలితా జ్యువెలర్స్ ఉంది ఇప్పుడు. కాబట్టి డబ్బులు ఊరికే రావు అనేది ఇప్పుడు ప్రజలకి క్లియర్ అర్థంలో తెలిసింది. ఆయనకు కూడా డబ్బులు ఊరికే రావు, ఏదో చెయ్యాలి కదండి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చిట్ ఫండ్లో డబ్బులు కట్టేసి ఆ చిట్ ఫండ్ కంపెనీ అతను ఆ డబ్బులు బీరువాలో దాచిపెడతాడు అనుకుంటారు. అలా బీరువాలో దాచిపెడితే అది గుడ్లు పెట్టదు. వీళ్ళకి ఈ డివిడెండ్స్ మరొకటో ఇవ్వాలి. అవి ఎక్కడి నుంచి ఇస్తారు? ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్ చేసిన దాని మీద వచ్చిన లాభాల్లో ఒక వాటా మీకు ఇస్తారు, మేజర్ వాటా వాళ్ళు తీసుకుంటారు. మీ ఫీజులు ఇవన్నీ తీసుకుంటూనే మీ డబ్బులతో వ్యాపారం చేసి మేజర్ షేర్ వాళ్ళు తీసుకుని మైనర్ షేర్ మాత్రమే మీకు ఇస్తారు. ఇది ఏదైనా సరే ఒక మ్యూచువల్ ఫండ్లో కూడా జరిగేది ఇదే.
మీరు బ్యాంకుల్లో పెట్టినా బ్యాంకులు ఇచ్చే ఇంట్రెస్ట్ వెనకాల ఉన్న కిటుకు కూడా ఇదే. వాళ్ళు ఎవరిని నమ్ముతున్నారు, వాళ్ళ బిలీఫ్ మీద మీ భవిష్యత్తు, మీ పెట్టుబడులు ఆధారపడి ఉంటాయి. అక్కడ గనక దెబ్బతింటే టోటల్ ఈ చైన్ అంతా దెబ్బతింటుంది. కాబట్టి అలాంటి కార్యక్రమమే ఇది కూడా. మీరు ఒక నమ్మకంతో వెళ్ళారు అక్కడికి, కొన్నారు, కొన్న తర్వాత ఈ నష్టాలు జరిగినాయి. ఇప్పుడు అది నార్మలైజ్ అవుతుంది. ఆయన నమ్మకం కూడా అదే. ఇప్పుడు మన మీద ఉన్నటువంటి నమ్మకం, అచంచలమైనటువంటి నమ్మకం నుంచి అది స్టాండర్డైజ్ అవుతుంది. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళు చెప్తారు, మొన్నెవరో గాజులు కొన్నారండి, 4 నెలల తర్వాత అదేదో 6 గ్రాములు తగ్గిపోయిందని చెప్పి గొడవ చేశాడు, కాబట్టి మా కుర్రాడు వస్తాడు, మీరు తీసుకెళ్ళి పక్కన తూకం వేయించుకుని సాటిస్ఫై అయిన తర్వాతే పే చేయండి అని చెప్పచ్చు. ఇప్పుడు కొత్త యాడ్ కాదు, వాళ్ళ షాపులన్నిట్లోని ఈ ప్రోగ్రామ్ మొదలవుతుంది. రేపటి నుంచే మొదలవుతుంది, మీరు గమనించండి వెళ్ళి. అప్పుడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఈ నమ్మకం స్థిరపడుతుంది. ఇలా చాలా వ్యాపారం అంటేనే ఒక గేమ్. ఆ గేమ్లో ఇది జరగగానే ఆయన ఏదో డిప్రెస్ అయిపోయి గందరగోళం అయిపోతాడు అని అనుకోనక్కర్లేదు. ఆయనకు తెలుసు ఈ దాడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు, ఎలా నిలబడాలో తెలుసు. ఆ ప్రయత్నము, ఆ ప్రయాణంలో ఉండుంటాడు ఆయన. కాబట్టి లలిత జ్యువెలర్స్కి ఏం కాదు, ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండి, వాళ్ళు అది అడిగినా అడగకపోయినా, అంటే మీ దగ్గర కొన్నాము, దీనికి సంబంధించినటువంటి క్వాలిటీ చెక్కు, అలాగే తూకానికి సంబంధించిన చెక్కు మేము వేరే చోట చేసుకుని వచ్చిన తర్వాతే పేమెంట్ ఇస్తాము అనేది ఏదైనా ఒక అండర్స్టాండింగ్ పెట్టుకోవాలి. అలాగే పాత పద్ధతుల్లో ఒక విడిగా ఈ తూకము క్వాలిటీకి సంబంధించి ఈ జ్యువెలరీ షాపులు ఉన్న చోట నిజానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుని తూనికలు కొలతలు వాళ్ళ విభాగం ఒక చిన్న షాప్, ఇప్పుడు పంజాగుట్ట మొత్తానికి కలిపి ఒక షాప్ పెట్టారనుకోండి, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకుని అక్కడి నుంచి పేమెంట్ చేస్తారు, అయిపోతుంది. అలాంటిది ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజలలో బంగారంతో ఉన్నటువంటి అటాచ్మెంటు, బంగారపు ధరల హెచ్చుతగ్గుల ప్రభావము, దాని మీద ఉన్నటువంటి వ్యామోహము, ఇవన్నీ భారీ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేస్తున్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ కనుక ప్రభుత్వం కలిగిస్తే వాళ్ళకి మంచిదే. కాబట్టి గవర్నమెంట్ కూడా ఒకసారి చూడాలి దీన్ని చూసి ఈ రకమైనటువంటి మోసాలని పరిహరించడానికి ఏం చెయ్యాలి అనేది కూడా ఒక విధాన ప్రకటన చేస్తే బాగుంటుంది. అద్భుతంగా చెప్పారు సార్. ఫైనల్లీ ఆయన మాటలే చెప్పారు మీరు. రావు గారు చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు, జాగ్రత్త పడమని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.